హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొన్ని పురాతనమైన భారతదేశ గ్రంథాల గురించి చెప్తున్నాము. మీరు భారతీయుడిగా గర్వపడేలా చేయడాన్ని తెలుసుకోవడం ద్వారా నేటి యువతరం ప్రాచీన భారతదేశ చరిత్ర, మత గ్రంథాలను ఎగతాళి చేయడం, మన ప్రాచీన గ్రంథాలలో ఉన్న జ్ఞానం, సమాచారాన్ని ప్రాథమికంగా పేర్కొనడం ద్వారా తనను తాను ఆధునికంగా పిలుచుకోవడానికి కూడా ఇష్టపడుతుంది. ఎవరికి వారి పట్ల గౌరవం లేదు. ఇక్కడ శాస్త్రాన్ని సజీవంగా ఉంచిన ఋషులకు మనం ఇప్పుడు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఇది గ్రంథాలలో వ్రాయబడింది. ప్రపంచం నలుమూల నుండి ప్రజలు భారతదేశానికి వచ్చి గ్రంథాలను అధ్యయనం చేస్తూ ఉన్నారు. మీరు మా ఛానల్ కి ఇంకా సభ్యత్వాన్ని పొందకపోతే త్వరగా సభ్యత్వాన్ని పొందండి. అలాగే పక్కన ఉన్న బెల్ నొక్కండి. తద్వారా మీకు మా నుండి వచ్చేటువంటి ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు ఈజీగా పొందవచ్చు. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఇక వీడియోలకు వెళ్దామా. విజ్ఞాన భైరవ తంత్రం ఎవరు రాశారు? ఇది ఇప్పటికీ రహస్యంగా ఉంది. ఈ పుస్తకంలో భైరవ తంత్రం అంటే పార్వతి ద్వారా ఆమె గ్రామ ఉనికిలోకి వచ్చింది. శివుడు వారికి సమాధానం ఇస్తాడు. ఇక్కడ ఈ పుస్తకంలో రహస్య జ్ఞానానికి సంబంధించిన అనేక రహస్యాలు చెప్పబడ్డాయి. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలకు చెందిన మొదటి సంపుటికి 8 అధ్యాయాలు ఉన్నందున ఈ పుస్తకానికి అష్టాధ్యాయాలు అని పేరు పెట్టారు. ఆధునిక కాత్యాయనుని వింత ఆవశ్యకత. ఇక్కడ మహర్షి పతంజలి గారు భారతదేశ రేఖ యోగ సూత్రం అష్టాంగ యోగం గురించి ఇందులో వివరించారు. శాస్త్రము ఒక రహస్యం. ఇది ఒక ప్రసిద్ధ వ్యక్తి యొక్క మొత్తం పాత్ర భవిష్యత్తును వెల్లడిస్తూ ఉంటుంది కూడా. వేదకాలం నుండి భారతదేశంలో ప్రబలంగా ఉన్న ఈ విజ్ఞానం దక్షిణ భారతదేశంలో కూడా ప్రబలంగా ఉంది. ఈ శాస్త్రం కూడా పురాతన జ్యోతిష్య శాస్త్రంలో ప్రస్తావించబడింది. జ్యోతిష్యం వలనే సాముద్రిక శాస్త్రం కూడా పుట్టింది. ఇది మొదటిసారిగా 5000 సంవత్సరాల క్రితం ప్రచారం చేయబడింది. ఇది రిషి గిట్స్ మార్ట్ చే వ్రాయబడింది. ఇందులో అతనికి పేరు మీద సాముద్రిక శాస్త్రం అని పేరు పెట్టబడింది. క్రీస్తు పూర్వం 423లో గ్రీక్ పండితులు ఈ గ్రంథాలను చదివేవారని చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం రక్షణ కాంతి పెరుగుదలపై స్వర్ణాక్షరాలతో వ్రాయబడిన జ్ఞాన గ్రంథాన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ కి అందించారు. ఉపనిషత్తుల మొత్తం సంఖ్య 108 అని ఇక్కడ మీరు విన్నారు. ఉపనిషత్తులు భారతదేశంలోని వివిధ తత్వాల యొక్క అత్యంత గుర్తింపు పొందిన రూపాలు. సేకరణ మరియు దీని వేదాంత అని కూడా పిలిచేవారు. ఉపనిషత్తులు భారతదేశంలోని చాలా మంది ఋషుల సంవత్సరాల ధ్యానం మరియు ధ్యానం యొక్క ఫలితం కూడా. ఉపనిషత్తులను ప్రాతిపదికగా తీసుకొని ప్రపంచంలోని అనేక మతాలు, సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. అవి వేదాల సారాంశంగా పరిగణించబడ్డాయి. అయితే అనేక ఆసక్తికరమైన అతీంద్రియ మరియు రహస్యమైన విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. ఇది చదివిన తర్వాత మీ ఆలోచన దృక్పథం అనేది ఇక్కడ మారిపోతుంది. బేతాళ వేట భారతదేశం యొక్క ప్రజాదరణ పొందినటువంటి పుస్తకంగా విక్రమాదిత్యుని కథలు ఇందులో మీకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందులో కూడా న్యాయం యొక్క శక్తిని తెలియజేస్తుంది. బేతాళుడు ప్రతిరోజు చక్రవర్తి విక్రమాదిత్యకు ఒక కథ చెబుతూ ఉంటాడు. చివరికి అతను చక్రవర్తిని ఒక ప్రశ్న అడుగుతాడు. కానీ చక్రవర్తి ఏదో చెప్పేలోగా బేతాళుడు మళ్ళీ వెళ్లి చెట్టుకు వేలాడుతూ ఉంటాడు. ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే చెట్టు మీద నుంచి తనే ఆ చక్రవర్తికి శాపం ఇస్తూ ఉంటాడు, నీ శిరస్సు పేలిపోతుంది అని. ఇది భారతదేశపు మొదటి దెయ్యం కథగా పరిగణించబడుతుంది. ఇది రాజైన శాతవాహన మంత్రిచే రాయబడిందని చెప్తారు. అయితే అమిత్ 495లో రాశారు. ఇది ఏదో పాత మరియు ప్రాచీన భాషలో రాయబడిందని చెప్తారు. అందులో 7 లక్షల మంది సాధువులు ఉన్నారు. రసరత్నాకర్ సంఖ్య 6. రసరత్నాకర్ గురించి మీరు ఖచ్చితంగా వినే ఉంటారు. అతని పుట్టిన ప్రదేశం మరియు సమయం గురించి ఇందులో కెమిస్ట్రీలో ప్రతి ఒక్కరికి భిన్నమైన అభిప్రాయాలు ఇక్కడ ఉంటున్నాయి. అతని 2 పుస్తకాలు రత్నాకర్ మరియు రసేంద్ర మంగళ అని చాలా ప్రసిద్ధి చెందినవి. కాష్పతంత్ర మరియు ఆరోగ్య మంజరి యోగా సారాంశం. రత్నాకర్లో రసాలు మరియు రసయోని ప్రాదర్శం దేశంలోని మెటలాజికల్ మరియు ఇతర పనిని కలిగి ఉంటుందని చెప్పారు. వాహన స్థాయిలో కూడా ఇది సర్వే చేయిస్తుందంట. ఇది కూడా రసరత్నాకర్లు రసం చేయడానికి ప్రయోగాలు ఇవ్వబడ్డాయి. ఇందులో చక్కెర కంటెంట్ స్థాయిపై ఒక సర్వే జరిగిందని కూడా చెప్తారు. ఈ పుస్తకంలో వెండి, బంగారం, నూనె, రాగి, ముడి లోహాలను వెలికి తీసి శుద్ధి చేసే విధానాలు, ఇతర లోహాలు ఎలా ఉంటాయో కూడా పుస్తకంలో వివరంగా ఉంచారు అని చెప్తారు. అయితే ఇది సాధ్యం కాకపోతే అలారం పాయిజన్ ఉపయోగించి ఎటువంటి లోహాన్నైనా బంగారం లాగా మార్చవచ్చు. ఇందులో సల్మాన్ వంటి ద్వంద్వ మరియు బృందం నుండి పాదరసం వంటి వాటిని తయారు చేసే విధానం కూడా ఇందులో ఒక రహస్యంగా చెప్తారు. ఒక పుస్తకం ఉంది. దాని రచయిత రిషి భరద్వాజ్ 1978లో ఆధునిక యుగంలో యంత్ర సరస్వ అనే పెద్ద పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంలోని కొంత భాగాన్ని స్వామి బ్రహ్మముని విమాన శాస్త్రం పేరుతో ప్రచురించారు. ఇది దైవిక పుస్తకంలో ఉన్నత మరియు దిగువ స్థాయిలలో
కదిలే వివిధ లోహాల సృష్టి గురించి వివరించబడిందంట. రాత్రి అథర్వవేదంలోని సూత్రాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఈలోగా అనేక రకాల పద్ధతులు వివరించబడ్డాయి. దీనిని ప్రాణవిద్య, మధ్య దూరమను అని కూడా పిలుస్తూ ఉంటారు. విద్యా వికర్షణ పాఠశాలలు, కళాశాలలు ఈ రోజు ప్రబలంగా ఉండాలి. పాఠశాల పుట్టుక కూడా ఈ పద్ధతి ద్వారానే జరిగింది. వాస్తవానికి ఈ బిల్లులోనే అథర్వవేదం లోతైన అధ్యయనం ప్రకారం ఎవరైనా చదువుకున్నారు కూడా. విరాట్ నుండి భూమి శక్తిని స్వీకరించడానికి జపాన్ లోని చాలా మందికి కారణం తెలియదు కాబట్టి హిప్నాటిజం అంటే ఒక విద్య లేదా త్రికాల విద్య అని కూడా చెప్పబడింది. మోహిని విద్య, వశీకరణ విద్య అని కూడా పిలుస్తారు. మన ఋషులు ఈ జ్ఞానాన్ని సిద్ధులు, మోక్షాన్ని పొందేందుకు ఉపయోగించారు. ఇప్పుడు ఈ తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వచ్చినప్పుడు ప్రజలు వాటిని నియంత్రించడం అనేది ప్రారంభించారు. అందువల్ల మన కాలం ఇక్కడ జ్ఞానంతో ఉందని చెప్పారు. ప్రాచీన కాలంలో ఆకాశవాణి ద్వారా వచ్చిన విజ్ఞానం ఒక సాధారణ వ్యక్తికి, జ్ఞానవంతులైన మహాత్ములకు ఊహకు అందనిది. ఏదో ఒక పుస్తకంలో లేదా మరొకటి 10 లక్షలుగా ఇవి రూపొందించబడ్డాయని చెప్తారు. రూప్ చంద్ 1947లో ఒక తరం నుండి మరొక తరం వరకు ఈ రహస్య జ్ఞానాన్ని గ్రంథాల రూపంలో రాశారు. అతను ఖైతాల్ నుండి ఒక మానవ స్క్రిప్ట్ ను కనుగొన్నాడు. అతను జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యం ఉన్న రూప్ చంద్కు ఎరుపు రంగు పుస్తకం జ్యోతిష శాస్త్రం యొక్క సాంప్రదాయిక బోధనపై ఆధారపడి ఉందని తెలుసుకున్నాడు. ఈ జ్ఞానం మాల నుండి ఉత్తరాంచల్ వరకు వ్యాపించింది. తర్వాత దాని అభ్యాసం పంజాబ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వరకు వ్యాపించింది. ఆ తర్వాత బ్రిటిష్ కాలంలో జలంధర్ నివాసి పండిట్ రూప్ చంద్ జోషి 383 ప్రశ్నలతో కూడిన పుస్తకాన్ని రచించారు. ఎరుపు రంగు పుస్తకంలో ఎవరి పేరు రాయబడింది? కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈ పుస్తకాల్లో దాని గురించి మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. ఇప్పటికే దీని గురించి మనం వింటూనే ఉన్నాం. దీనికి సంబంధించిన విషయాలు మీకు తెలిసి ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.